దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు పరిచర్య అనే యూట్యూబ్ మాధ్యమం ద్వారా అనుదినం దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదినం దేవుని సన్నిధిలో గడపడం, దేవుని వాక్యాన్ని ధ్యానించడం అది మనకు ఎంతైనా లాభదాయకంగా ఉంటుందని అనేక సందర్భాల్లో నేను మీకు బయలుపరిచినట్లు మీరు ప్రతిదినము కూడా ఏ పని మొదలు పెట్టబోయే ముందు దేవునికి ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని ధ్యానించి ఆ పనులు మీరు మొదలుపెట్టిన యెడల ఖచ్చితంగా మీరు మొదట దేవుణ్ణి పెట్టిన దానికి ప్రతి ముందు దేవునికి మొదట ప్రాధాన్యత ఇచ్చిన దానికి మీ జీవితంలో అత్యధికమైన విజయాలను మీరు చూస్తారు. మరి గమనించాలి, మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది అయితే అంతైన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో మీరందరూ క్రీస్తులో బలపడి క్రీస్తు రాజ్యం కోసం సిద్ధపడుతూ ఏలోక సంబంధమైన సకల విధములైనటువంటి కోరికలు, ఆశలు ఏ ఉన్ననో కూడా వాటిని తీర్చుకోవడం తప్పని నేను కానీ క్రీస్తు కంటే ఎక్కువగా దేనిని ముందు పెట్టకుండా సమస్త విధమైన పరిస్థితులను మీరు అధిగమిస్తూ ముందుకు రావాలన్నది నా కోరిక. మరి నేటి వాక్య ధ్యానంలో కనుక మనం వచ్చినట్లయితే చూడండి, మనకు సమస్యలను బట్టి, ఇరుకులను బట్టి, ఇబ్బందులు బట్టి నానా రకమైనటువంటి శోధనల ద్వారా మనం అలమటిస్తుంటాం. మరి ఇటువంటి సందర్భాల్లో ప్రభు మనకు ఏ రకంగా సహాయం చేస్తాడు, మనల్ని ఎలా ఆదరిస్తాడు అనేది మనకు తెలియాలి. శక్తి మనకు ఎక్కడి నుంచి రావాలి అని అంటే మనం అనుదిన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ అనుదినం దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు మనము మన సొంత యుక్తముగా మాట్లాడలేము, కానీ పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఎలా ప్రార్థన చేయాలో కూడా నేర్పిస్తాడు. ఇది నేనంటున్న మాట కాదండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట లిఖింపబడి ఉంటుంది. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యము గాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియనప్పుడు కూడా దేవుడు తన పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మన లోపల నుండి ఉచ్చరింప సఖ్యము గాని మూల్గులతో మొర్రపెట్టి ప్రభువుకు విజ్ఞాపన చేసి మన హృదయములను పరిశోధించువాడైనటువంటి దేవుడు తన చిత్త ప్రకారమైనటువంటి మనసు ఏదో, తన చిత్త ప్రకారమైనటువంటి మనసు ఏది కాదో ఆయన క్షుణ్ణముగా గ్రహించగలడు. నీ ఆశను నిరాశ చేయడానికి దేవునికి ఇష్టం లేదు, కానీ నీ ఆశను ఆయన నెరవేర్చగలిగిన వాడే. కానీ నువ్వు ఆశ కన్నా దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నావా లేదా అన్నది దేవుడు గమనిస్తూ వస్తాడు. మనం గమనించవలసింది ఏంటి అంటే, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల నిమిత్తమై మనము చెడిసిపోయి భయపడిపోయేసి మన జీవితంలో మనల్ని అతిగా ప్రేమించిన దేవుణ్ణి మనం విడిచిపెట్టి బ్రతకడం అది ఎంత మాత్రము మనకు మంచిదైతే కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మనుషులు మనల్ని గాయపరిచేవారే, మనల్ని బాధ పెట్టేవారే, కానీ అటువంటి మనుషులతో దేవుడు సమాధానంగా ఉండమని చెప్పాడు. సమాధానంగా ఉండమని చెప్పిన దేవుడినే మనం విడిచిపెట్టి అదే మనుషుల్ని పట్టుకొని అదే మనుషుల చేత మరలా గాయపరచబడి దేవుడి కంటే వారిని అందరూ ఎక్కువగా ప్రేమించి దేవుడిని దుఃఖపరచడానికి మనం ముందు అడుగులు వేస్తున్నాం, కానీ దేవుడిని ప్రేమించడానికి ఎవరూ ముందడుగులు వేయట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, మన బలహీనతలను చూచి ఆత్మ దేవునికి మొర్రపెడుతుంది. లోపల నుంచి ఉచ్చరింప సఖ్యమ కాని మూలుగులతో మొర్రపెడుతుంది. నీ బలహీనతలను చూచి దేవుడు నీకు సహాయం చేస్తాడు. అది ఏ రకమైనటువంటి బలహీనత అయినా, ఆత్మీయ స్థితిలో నువ్వు పడిపోయి చతికిలు పడిపోయి చచ్చిపోయిన స్థితిలో ఉన్నవా, శారీరకంగాను మానసికంగాను ఆధ్యాత్మికంగాను ఆర్థికంగాను ఈ కుటుంబ జీవితంలో నలిగిపోతున్న స్థితిలో ఉన్నావా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే ప్రభు ఈ దినాన వాక్యంతో నీతో మాట్లాడేది ఏంటి అని అంటే, నువ్వు ప్రార్థించడం వల్ల నీలో విశ్వాసం కలుగుతుంది. ప్రభు ఏదైతే నీకు ఏర్పాటు చేస్తున్నాడో, దేవుని సంకల్పము చొప్పున పిలువబడిన నీవు నీ కుటుంబం, నీకు ఆయన ఏదైతే ఏర్పాటు చేస్తున్నాడో, నీకు ఏది జరిగినను సరే అది నీ మేలుకై జరుగుతుంది, కానీ నీ కీడుకై మాత్రం జరగదు. ఓ మనిషి నీ జీవితం నుంచి విడిచి వెళ్ళిపోయాడా, అది నీ మేలుకే. ఓ మనిషి నీ జీవితంలోకి వచ్చాడా, అది నీ మంచికే. ఓ కుటుంబము కట్టబడుతుందా,
ఒక కుటుంబం పతనమైపోయిన స్థితిలో ఉండడం దేవునికి ఇష్టం కాదండి. పాడైపోయిన స్థలాల్ని బాగు చేయవాడు దేవుడు. ఒకవేళ పతనమైపోయిన స్థితిలోకి వచ్చిందంటే ప్రార్థన ద్వారా నీవు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఆ కుటుంబాన్ని కడతాడు ఆయన. నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, నీ భార్య నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు, నీ బిడ్డలని నిన్ను పట్టించుకోకపోయి ఉండొచ్చు, నాన్నవారు నిన్ను వెలివేసి ఉండొచ్చు, నువ్వు అనేక సందర్భాల్లో విసిగిపోయి వేసారిపోయి చనిపోదాం అనుకుండొచ్చు. కానీ ప్రభు అంటున్న మాట ఏంటంటే దేవుని చేత ఏర్పరచబడిన వారికి, ఆయన సంకల్పము చెప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని ఎరుగుదము. ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ మాట, ఆయన ఏదైనా నీ జీవితంలోకి పంపిస్తే అది మేలుకరంగానే జరుగుతుంది. ఆ అవమానం కానీ, ఆ కీడు కానీ, ఆ నింద కానీ, హృదయం బద్దలయ్యే పరిస్థితులు కానీ నువ్వుగా కొని తెచ్చుకున్నావు అని అంటే అది నువ్వు అనుభవించాల్సిందే. మనం గమనించాలి, యేసు ప్రభు వారు ఏదైనా ఒక శ్రమను ప్రవేశపెట్టినప్పుడు జీవితంలో దాని ద్వారా ఆయన మన జీవితాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ నాశనం చేయడానికి ప్రయత్నం చేయడు. నేను తెచ్చుకున్నవే మనల్ని నాశనం చేస్తాయి. నేను తెచ్చుకున్నవే మనల్ని గాయపరుస్తాయి. నేను తెచ్చుకున్నవే మనల్ని ఒంటరిని చేస్తాయి. చూడండి, యోబు స్థితులను కూడా మనం కానీ గమనించినట్లయితే యోబు యావదాస్తిని మొత్తం ఊడ్చి అవతల పడేస్తుంది దురాత్మ. లూసిఫర్ మొత్తం ఊడ్చి అవతల పడేసింది, కానీ తన ప్రాణాన్ని తీయలేకపోయింది. ఈ దినాన వారి సొంత ఆశల కోసం, వారి కోరికల కోసం వారు ఏదో తప్పిదములు చేసి ఏదో ఒక పరిస్థితులు కొని తెచ్చుకుని ఇరుక్కున్నప్పుడు వారి ప్రాణాలు సహితం కూడా పోతున్నాయి. ప్రభువు ఒక సమస్యను తలపెట్టాడు అని అంటే, ఒక సమస్యని ఎంటర్ చేశాడంటే, ఒక పరిస్థితిని ఎంటర్ చేశాడంటే నీ జీవితంలోకి, దాని ద్వారా నీలో మార్పుని ఆయన చూడాలి అని, నువ్వు ప్రభువుకు దగ్గరగా బ్రతకాలనని, దేవునిలో ఎదగాలని, వాక్యంలో ఎదగాలని, సంఘములో ఎదగాలని, చిరస్థాయిలో నువ్వు నిలబడాలని కానీ, స్థిరమైనటువంటి మనస్సు కలిగి నువ్వు నడవాలని కానీ, నిన్ను గాయపరచాలనో లేకపోతే నిన్ను శ్రమలకు అప్పచెప్పి చూస్తూ నవ్వుకుంటూ ఉండాలనే దేవుడు కాదు నా దేవుడైతే మాత్రం. దేవుడు నీకు ఎలా అర్థమయ్యాడో నాకైతే తెలియదు, కానీ నాకు అర్థమైన ప్రకారం శ్రమకు అప్పచెప్పినను, నిందకు అప్పచెప్పినను, అవమానానికి అప్పచెప్పినను నీకే స్తోత్రం ప్రభువా. నవ్వుల పాలైన నా బ్రతుకును బట్టి నీకే వందనాలు ప్రభువా. నేను చావను. ఈ చావులు గీవులు అన్నీ నాతోనూ అవన్నీ. ఎందుకంటే నేను చస్తాను అని అంటే నువ్వు లేవు అని నేను నమ్మినట్లు అర్థం. నేను నమ్మను కదా, నేను ఎందుకు నమ్ముతానట్లా? నా ప్రభువు ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన పెంట కుప్పల మీద ఉన్నటువంటి దీనుల్ని లేపి ఉన్నత స్థాయిలో కూర్చుండబెట్టే దేవుడు. ఈ దినాన్ని ఈ వాక్యాన్ని వింటున్నప్పుడు ఈ దేవుని బిడ్డ, నేను ప్రార్థించలేకపోతున్నాను, నేను వాక్యాన్ని ధ్యానించలేకపోతున్నాను అని నువ్వు గనక అన్నట్లయితే ప్రభువు నీ బలహీనతలను చూచి నీకు సహాయం చేయడానికి ముందుకు వస్తున్నాడు. ఇదిగో ఆయన ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. నీ బలహీనతలన్నింటిలో ఆయన నిన్ను దర్శిస్తున్నాడు. ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగోలతో ఆయన నీ పేరట ప్రభువుకు మొరపెడుతున్నాడు. నీది దేవుని చిత్తానుసారమైన మనసో కాదో ఆయనకి తెలుసు. ఓ వేళ గాయపరచబడిన మనసో కాదో తెలుసు. విరిగి నలిగిపోయిన మనసో కాదో తెలుసు. కన్నీరు కారుస్తున్న మనసో కాదో కూడా తెలుసు. కానీ ఈ దినాన నేను మీకు వాక్యం ద్వారా ఒకటే అందించాలనుకున్నానండి. మన జీవితాన్ని మనం మార్చుకోవడానికి ఇష్టపడం. మన భవిష్యత్తు ఏమో మంచిగా ఉండాలని ఆశపడతాం. ప్రభు దగ్గర నీ మనసు మారదు, ప్రభు దగ్గర నీ అలవాట్లు మారవు, ప్రభు దగ్గర నీ మాటలు మారు, నీ ప్రవర్తన మారదు. కానీ మాతో మాట్లాడే వారందరూ కూడా పరిస్థితులు మారట్లేదు పాస్టర్ గారు, పరిస్థితులు యథావిధంగా ముందు మన బ్రతుకు మారితే కదా పరిస్థితులు మారడానికి. ప్రభు యందు మనం చక్కగా ఉంటే కదా, ప్రభు యందు మనము అనుసంధానమై నడిస్తే కదా మన జీవితం మారడానికి. ఎట్లా మారుతుంది నాన్న? ప్రభు అంటే నువ్వు మారకపోయినా ఆశీర్వదించేయాలంటే ఎట్లా అవుతుంది? నీ భర్త నిన్ను గాయపరిచాడనే గొడవపడ్డావు, ఆయన మారాలని కోరుకుంటావా? మారు మనసు పొందకూడదని కోరుకుంటావా? చచ్చిపోవాలని కోరుకుంటావా? నీ పిల్లలు నిన్ను గాయపరుస్తున్నారనే నువ్వు వేదన చెందుతున్నావు. ఆ బిడ్డలు మారాలి, మంచి స్థితిలో ఉండాలని కోరుకుంటావా? లేదా అదే స్థితిలో ఉండి పోయారని అనుకుంటావా? మనిషి అన్నవాడు ఎవరైతే తన సొంత జనుల్ని, స్వకీయ జనుల్ని విడనాడడానికి ఇష్టపడ్డు. ఇంత కోట్ల మంది ప్రజల్ని చేసిన దేవుడు, మీరు నశించిపోతాం, మా ఇష్టం వచ్చినట్టు బతుకుతామంటే చేతులు కట్టుకొని చూస్తుండాలి. మిమ్మల్ని గద్దించడానికి, శిక్షించడానికి, మీ తరపున మాట్లాడడానికి, మీ మనసు మార్చడానికి ఆయన ప్రయత్నం చేయకూడదు. నా వాక్యం కాదు కానీ దేవుని వాక్యం ఇదే కఠినం, ఇట్లనే ఉంటుంది. మీరు మారు మనసు పొంది
పాపక్షమాపణ బాప్తిస్మం తీసుకుని కూడా ఇంకా అదే రకమైనటువంటి పరిస్థితుల్లో మీరు నిమగ్నం అయిపోయి దేవుణ్ణి దుఃఖపరిస్తే మీ వల్ల ఏం ప్రయోజనం దేవునికి? ఎందుకు దేవుడు ఆశీర్వదించాలి మిమ్మల్ని? ఎందుకు ఆశీర్వదించాలి నాన్న? బ్రతుకు మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. మన జీవితాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అది చేసి చూడు. నువ్వు నీ అబ్బాయికి ఒక సమస్య కాదు, నీ అనారోగ్య పరిస్థితికి ఒక సమస్య కాదు, ఏ రోగం నిన్నేం చేస్తుంది, ఏ మనిషి నిన్నేం చేయగలడు? గుర్తుపెట్టుకో, నిన్ను ముట్టాలి అని అంటే, నిన్ను టచ్ చేయాలి అని అంటే ఆయన పర్మిషన్ లేనిదే ఎవడేం చేయలేడు. ఎవడేం చేయలేడో ఆయన్ని దాటుకొని రావాలి. సైన్యములకు అధిపతికి యెహోవాతో పెట్టుకొని, యెహోవా బిడ్డలతో పెట్టుకొని బ్రతకడానికైనా ఎవరైనా గుర్తుంచుకోండి, ఆయన చూపు కనుదృష్టి మన మీద నుంచి తొలగిపోకముందే మన జీవితాన్ని మనం సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ దినాన నీ బలహీనతలను చూసి నీకు సహాయపడి నీ జీవితాన్ని మార్చాలనుకుంటున్న దేవునికి ఒక ఛాన్స్ ఇస్తావా? అనేక మంది మనుషులకి ఇచ్చేసావు ఛాన్స్. ఇక దయచేసి మనుషులను నీ జీవితంలోకి రానివద్దని నేను, కానీ దేవుని కన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే స్థితిలో వాళ్ళని నువ్వు పెట్టద్దు. పెట్టావనంటే అవుపెంతే. ఏదో ఒక రోజు నిన్ను విడిచిపెట్టిపోతారు, నిన్ను గాయపరుస్తారు. నీ సొంత వారు నిన్ను వెలివేసి నానా రకమైన మాటలు నేను మాట్లాడతారు. నా జీవితంలో నేను గమనిస్తున్నానండి. నేను అది గమనిస్తున్నాను కూడా. ఎవరిని సొంత వారిగా మనము అంగీకరిస్తామో వారి ద్వారానే దురాత్మ సమూహాలు మన మీద పనిచేస్తుంటాయి. కాబట్టి మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ పొందిన తర్వాత కూడా ఇంకా ప్రభువును గాయపరిచే స్థితిలో ఉన్నట్లయితే దయచేసి నేను మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాను, మీరందరూ కూడా ఈ దినాన ప్రార్థనలో గడపండి. ఈరోజు, రేపు, ఎల్లుండి 3 దినాలు నేను ఉపవాస ప్రార్థన ప్రకటిస్తున్నాను. ఈరోజు నుంచి 3 దినాలు, గురువారం, శుక్రవారం, శనివారం. ఎంతమంది ఉంటారో ఉండండి, నేను కూడా ఉంటాను మీకోసం. నేను ప్రార్థన చేస్తాను. చూద్దాం, మన జీవితాలను మనం దేవునికి సమర్పించినప్పుడు, ఈ 3 దినాలు దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు మనకి ఎటువంటి నిరీక్షణ వస్తుందో, ఆ నిరీక్షణ మనకి ఎలాగ ధైర్యాన్ని పుట్టిస్తుందో మీరే చూద్దురు. కాబట్టి మన బలహీనతలు చూచి మనకు సహాయపడుతున్న దేవునికి మనం రెస్పాండ్ అవ్వడం మనకెంతైనా మేలుదాయకమైన విషయం అని గ్రహించి అట్లుగా మీరు అడుగులు వేయాలని ప్రభునామం పేరట ప్రభు దాసులుగా నేను బ్రతిమలాడుకుంటున్నాను. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మీ అనారోగ్య పరిస్థితులు, మీ స్థితిగతులు ఏవై ఉన్నా సరే వాటన్నిటి నిమిత్తమై నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు మిమ్మల్ని అత్యధికముగా ఆశీర్వదించి ఉన్నత స్థాయిలో ఉంచి దేవుని రాజ్యము కోసం సిద్ధపరిచి నడిపించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన నాయన, జీవము కలిగిన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఈ అనుదిన దేవుని వాగ్దానం ద్వారా, ఈ క్రీస్తు పరిచర్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా నీ బిడ్డలతో నువ్వు మాట్లాడడానికి నాకు ఇచ్చిన గొప్ప బాధ్యతను బట్టి నీకు వందనాలు. ఎంతమంది అయితే బిడ్డలు ఈ దినాన ప్రభానైనా వారి బలహీనతలలో ఇరుక్కుపోయి బయటికి రాలేక ప్రభానైనా ఇదిగో నిన్ను గాయపరుస్తూ వారిని వారు గాయపరుచుకుంటూ నానా రకమైనటువంటి ఇబ్బందుల్లో ఇరుక్కుని ఉన్నారో, ఈ దినాన ఆ బిడ్డలందరి గురించి నేను ప్రార్థిస్తున్నాను. వారు ముందుకు వస్తున్నారు ప్రభా, వారి బలహీనతలను విడిచిపెట్టడానికి నీ సహాయాన్ని అనుగ్రహించి వారి బలహీనతలు చూసి కనికరించి ఆ బిడ్డలను ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మేము నశించిపోవడం నీ చిత్తము కాదు కదా ప్రభా. అదే రకంగా ఈ బిడ్డలు కూడా ప్రభావం ఎంతమంది అయితే నలిగిపోయిన స్టేజ్లో ఉన్నారు, బిడ్డలందరూ ప్రభావైన ఉన్నత స్థాయిలో ఉందురుగాక. బిడ్డలు ఆశీర్వదింపబడదురుగాక, దీవింపబడదురుగాక. బిడ్డలకు ఉన్నటువంటి కలిమిలలోను, లేమిలోను, బాధల్లోను, ఇరుకులలోను, ఇబ్బందుల్లోను, కష్టములోను, నష్టంలోను ప్రభావాన్ని ఆ బిడ్డలను తోడు నీడుగా ఉండి ఆదరించి ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఈ దిన దేవునితో ప్రతి బిడ్డను నింపి నడిపించండి. వాక్యానికి, ప్రార్థనకి దూరం చేస్తున్న ప్రతి రకమైనటువంటి దురాత్మ సమూహాలు, అది ఒక మనిషినైనా యావత్ కుటుంబాన్నైనా చెరపట్టినటువంటి సకల చీకటి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. ఈ దినాన అప్పుల బాధ సమస్య చేత ఉన్న వారి గురించి ప్రార్థిస్తున్నాను. బిడ్డ, ఈ అప్పుల బాధల్లో ఉన్నవారు ఎంతమంది అయితే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో మీరందరూ మీరు చెయ్యెత్తి ప్రార్థించండి. నేను మీకోసం ప్రార్థించబోతున్నాను. ప్రభా, ఎంతమంది అయితే చేతులు ఎత్తి
చెప్తారో ప్రభానైనా అప్పుల బాధ సమస్యల్లో ఉన్నామని, నజరేయుడైన యేసు నామంలో ఆ బిడ్డలను ఆ రకంగా అప్పుల ఊబిలో కూరించినటువంటి దురాత్మలు బయటికి రావాలా. ఆ బిడ్డలు అటువంటి అప్పుల బాధలలో కూరుకుపోయేటట్లు చేసి వడ్డీలు కట్టుకోలేక అవమానం అనుభవించేటట్లు చేసిన దురాత్మలు కాలిపోవాలి ఇప్పుడు యేసు నామంలో. ఆ బిడ్డలకి సంపూర్ణమైన విడుదల, అప్పంతును కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. ఎక్కడ నుంచి ప్రభువా ఆర్థిక సహాయం నువ్వు ఇస్తావని తెలియదు, కానీ బిడ్డలు ఆశీర్వదింపబడాలా. నీ బిడ్డలు అప్పు ఇచ్చువారుగా ఉండాలి, కానీ చెయ్యి చాచేవారుగా ఉండకూడదు ప్రభువా. నేను బిడ్డలను ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. అదే రకంగా ఎంతమంది బిడ్డలైతే ప్రభాన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారో, అది ప్రభాన క్యాన్సర్, టీబీ, హెచ్ఐవి, ప్రభాన ఆస్తమా, ప్రభానైనా లంగ్స్ ప్రాబ్లం, కిడ్నీస్ ప్రాబ్లం, ప్రభానైనా ఫైబ్రాయిడ్ ప్రాబ్లం, ప్రభానైనా ఇదిగో థైరాయిడ్ ప్రాబ్లం, మైగ్రేన్ హెడేక్, ప్రభాన హార్ట్ ప్రాబ్లం, ప్రభానైనా లివర్ ఫంక్షనింగ్ ప్రాబ్లం, రొమటాలజీ, ప్రభాన ఆర్థోపెడిక్స్, ప్రభానైనా ఇదిగో ప్రభాన అదే రకంగా ప్రభానైనా నరాల బలహీనత, ప్రభాన శరీర అవయవాల్లో ఎక్కడైతే ప్రభాన బిడ్డలు అనారోగ్య పరిస్థితులు అనుభవిస్తున్నారో యేసు నామములో ఇప్పుడే బిడ్డలకి సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. నీ గాయపడిన హస్తంతో బిడ్డల్ని ముట్టి స్వస్థపరచండి. మా ప్రియ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభాన సీరియస్ కండిషన్స్లో ప్రభానైనా వెంటిలేటర్స్లో, ఐసీయూస్లో ఉన్నారో బిడ్డల్ని ఇప్పుడే నీ గాయపడిన హస్తం చేతి ముట్టి స్వస్థపరిచి బిడ్డలకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని, విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఉద్యోగాలు లేని వారి కొరకు ప్రార్థిస్తున్నాను. ఎంతమంది బిడ్డలైతే ఉద్యోగాలు లేక బాధపడుతుంటున్నారో, ఎంతమంది బిడ్డలైతే ప్రభావం నలిగిపోయిన స్థితిలో ఉన్నారో, అనేక రకమైన ఇంటర్వ్యూలు అటెండ్ అయిన ప్రభానైనా ఇదిగో ప్రభానైనా ఆ బిడ్డల ప్రభాన ఉద్యోగం లేక ప్రభాన ఆ బిడ్డలు అట్టడుగుపోయిన స్థితిలో అలాగే ఉండడానికి ఉండిపోయేటట్లు చేస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు కాలిపోవునుగాక. నజరేయుడైన యేసు నామములో కాలిపోవునుగాక. ఆ బిడ్డలను ఉన్నత స్థాయిలో ఉంచినట్లుగా మంచి ఉద్యోగాలు బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. బిడ్డలను ఉన్నత స్థాయిలో ఉంచండి. వారు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ఇదిగో గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభావ, గర్భఫలాలు లేక బాధపడుతుంటున్నారు. గర్భిణీ స్త్రీలు ఉన్నట్లయితే ప్రభావ వారికి సుఖమైన ప్రసవాన్ని అనుగ్రహించండి, మంచి కాన్పును అనుగ్రహించండి. గర్భఫలాలు లేక బాధపడుతున్న బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు, నజరేయుడైన యేసు నామములో గర్భాలను మూసిన దురాత్మ రావాలి బయటికి యేసు నామములో. ఆ గర్భాన్ని మూసివేసి బిడ్డల్ని ప్రభావైన నిందలకు, అవమానాలకి, కన్నీటికి, నిట్టూర్పు గురి చేస్తున్న దురాత్మలు రావాలి యేసు నామములో బయటికి, కాలిపోవునుగా కావండి. ఆ బిడ్డల కుటుంబాన్ని దర్శించండి. మంచి మరుసటి ఏట మంచి చక్కటి బిడ్డలను ఆ బిడ్డల ఒడిలో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. మరి అదేవిధంగా ఎంతమంది భార్యాభర్తలు విడిపోయి కోర్టు కేసు చేత ప్రభావం బాధపడుతున్నారు. ఒకవేళ భర్త తప్పు ఉండొచ్చు, భార్య తప్పు ఉండొచ్చు, ఇరువురిలో ఏ ఒక్కరు తప్పును నా కుటుంబం పక్షాన్ని నీవు వ్యాజ్యమాడి కుటుంబాన్ని కట్టమని ప్రార్థిస్తున్నాం. ఆ కుటుంబానికి చాలా దేవుడిగా ఉండి కాపాడండి. విధవరాళ్ళు ఎంతమంది అయితే ప్రభావం ఉన్నారు, వారి పక్షాన్ని న్యాయం తీర్చి వ్యాజ్యమాడి నీవే ప్రభావ బిడ్డలకి ప్రభావ ఆదరణకర్తవి కుటుంబాన్ని ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాం. సేవలో వైఫల్యం చెంది ఏ రకంగా ముందు కొనసాగిపోవాలో తెలియని బిడ్డలు ఎంతమంది అయోమయ స్థితిలో ఉన్నారు. ఆ బిడ్డలందరి మీద ప్రభావాన్ని నీ ఆత్మను కుమ్మరించి నీ కోసం బహుగా మండేవారుగా బిడ్డలు మారుదురు గాక. మరి ఎంతమంది బిడ్డలైతే విదేశాల్లో ఉండి వాక్యాన్ని వింటున్నారో బిడ్డలందరి మీద నీ ఆత్మ వర్షాన్ని కుమ్మరించి కుటుంబాలను ఆశీర్వదించి ఉన్నత స్థాయిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం. మరి అదే రకంగా ఎంతమంది కుటుంబాలు అయితే మాంత్రిక, తాంత్రిక, చేతబడి శక్తుల ద్వారా బాధింపబడి కుటుంబాలు చిన్న భిన్నమవుతున్నాయి. యేసు నామంలో కుటుంబాలు ఇప్పుడే విడుదల కలుగునుగాక. నజరేయుడైన యేసు నామంలో సకల విధమైన పరిస్థితుల నుంచి విడుదల కలుగునుగాక. ఆ బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉందురుగాక, ఆశీర్వదింపబడుదురుగాక, దీవింపబడుదురుగాక. కుటుంబాల మధ్య సమాధాన, సంతోషాలను, ఐక్యతను కలిగించండి. అల్లర్లకు, కొట్లాట్లకు ప్రభావైనా ఇదిగో ఎటువంటి ప్రభావైనా పరిస్థితులకు బిడ్డలకు లోను కాకుండా ప్రభావైనా సంతోషకరంగా కుటుంబాలు జీవించేటట్లుగా బిడ్డలను ఆయుత్యపరిచి దీవించి ఆశీర్వదించండి. సంఘాల మధ్య, సంఘ నాయకుల మధ్య, సంఘ కాపరుల మధ్య జరుగుతున్నటువంటి భేద అభిప్రాయాలు యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి ఒక్కరు సమాధానం కలిగి వాక్యాన్ని విని దాన్ని కైకొని అంగీకరించి ప్రభానైనా వారి సంఘానికి, వారి సంఘ నాయకులను, వారి సంఘ కాపరులకు ప్రతి విశ్వాసి లోబడి ఉండినట్లుగా ప్రభానైనా ఆ బిడ్డల హృదయాన్ని ప్రేరేపించమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ఎక్కడెక్కడైతే ప్రభానైనా బాంబ్ బ్లాస్ట్ల వల్ల, ప్రభానైనా హత్యల వల్ల, ప్రభానైనా ఇదిగో ప్రభానైనా ఒక రకమైనటువంటి ప్రభానైనా మానసికమైన ఒత్తిళ్లలో కానీ, ఒక రకమైనటువంటి డిప్రెషన్లో కానీ ఏ తప్పులు చేస్తున్నారో తెలియని యవనస్తులు కానివ్వండి, సకల విధమైన పరిస్థితి పాపపు అలవాట్లలో చిక్కుకుని ఉంటున్న ప్రతి పురుషుడిని, యవనస్తుడిని, స్త్రీని పట్టిన దురాత్మలు యేసు నామములో ఇప్పుడే విడిచిపెట్టుకోమని ఆజ్ఞాపిస్తున్నాను. బిడ్డలందరి మీద ప్రభావాన్ని ఆత్మను కుమ్మరించి ఆ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి, రోత జీవితాన్ని విడిచిపెట్టి నీకు దగ్గరగా బ్రతకగలిగిన భాగ్యాన్ని అనుగ్రహించండి. తల్లిదండ్రులను, బిడ్డలను కోల్పోయిన బిడ్డల ప్రభావం, ఆత్మీయులు కోల్పోయిన కుటుంబం ఏదైతే రోధిస్తుందో ప్రభావం, ఆ బిడ్డల కుటుంబాన్ని దర్శించి ఆదరణ, హృదయానికి నెమ్మదిని అనుగ్రహించి ఉన్నత స్థాయిలో నిలుపమని ప్రార్థిస్తున్నాం. మరి ఎంతమంది బిడ్డలైతే ప్రభావం ఈ అనుదిన వాగ్దానాన్ని అనేక మందికి షేర్ చేస్తున్నారు, ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు, వారి మీద ఈ పరిశుద్ధాత్మని కుమ్మరించి బిడ్డలకు మంచి ఆయుష్ను అనుగ్రహించి ఉన్నత స్థాయిలో నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాం.
మరి గడిచిన నెలంతా మమ్మల్ని కాచి దాచి కాపాడి సజీవుల లెక్కలు నిలబెట్టిన రీతిని బట్టి నీకు వందనాలు. మరి ఈ ఆగస్టు మాసంలో ఎటువంటి బిడ్డలకు ఎటువంటి కష్టాలను యేసునామములో కొట్టివేయబడును గాక. ఈ ఆరంభంలోనే బిడ్డలు ఆశీర్వదింపబడినట్లుగా, అడుగులు వేయినట్లుగా బిడ్డల కుటుంబ జీవితాలను ఆయుత్తపరిచి ఉన్నత స్థాయిలో నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ సేవకి, ప్రభానైన పరిచర్యకి తోడ్పడుతున్న ప్రతి ఒక్క బిడ్డలను ఆశీర్వదించి ఉన్నత స్థాయిలో ఉంచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ దినమున వివాహ దినాలు, జన్మదినాలు, బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న ప్రతి బిడ్డల మీదకి ఆశీర్వాదమును కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. విదేశానికి వెళ్ళాలని, ఉద్యోగ నిమిత్తమైన, చదువు నిమిత్తమైన, ప్రయాణమై వెళ్ళాలని బాధపడుతుంటున్న బిడ్డలకి ఆర్థిక సహాయమైనను, లేదా వీసా ప్రాబ్లమ్స్ అయినా కలిగిస్తున్న దురాత్మ చీకటి అంధకార సమూహాలు కాలిపోవునుగాక. ఈ దిన దీవెనలతో బిడ్డలను నింపి నడిపించి నీ రాజ్యం కోసం సిద్ధపరచమని సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం నీకే ఆరోపిస్తూ యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములకి పొందుకున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.